హాయ్ అండి. బంగారం వెండి బీభత్సంగా పెరిగిపోయింది అని చెప్పి జనాలు బయట జనాలకు క్యూ కట్టడం, ఏదైతే గోల్డ్ ఉందో దాని మీద లోన్ తీసేసుకుని మళ్ళీ ఆ లోన్ వచ్చిన డబ్బులు పెట్టి వెండి సిల్వర్ కొనడం, సిల్వర్ నిన్న ఒక్కరోజే 7,000 రూపాయలు పెరిగిందని ఇలా భయంకరమైన ప్రచారాలు నిజాలు జరుగుతున్నాయి. ఇంకోటి బంగారం కూడా భారీ ఎత్తున బాగా ప్రచారం జరుగుతుంది. ఇక ముందు దొరకదు, ఇంకా పెరిగిపోతుంది, 3 లక్షలు అవుతుంది, అది ఇదని చెప్పి ప్రచారాలు చేసేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి అందరూ లోన్లు పెట్టి అప్పులు చేసి క్రెడిట్ కార్డులతో అయితే ఇళ్ళు బేరాలు పెట్టి కొనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏకంగా ఇటుకరాళ్ళు కొనేస్తున్నారు సిల్వర్లు అని చెప్పి బీభత్సమైన ప్రచారం జరిగిపోతుంది. అంత కరోనా మాఫియా లాగా అయిపోయింది ఈ వెండి బంగారం కూడా. ఎంత కావాలో అంతే కొనుక్కున్నామా, మెదలకుండా కూర్చున్నామా అని ఉండండి. డబ్బులు ఉంటేనే దాన్ని నిల్వ చేసి కూడా కొనుక్కోండి తప్ప లేనిది అప్పు చేసి కొనుక్కుని మళ్ళీ ఆ వడ్డీలు కట్టుకోవడానికి ఇది అమ్మేస్తే ఉంది. ఒకరోజు 7,000 పెరిగిపోయింది. ఇది కూడా సేమ్ షేర్లేనండి. నేను చెప్తున్నాను, ఎవరికి కోపం వచ్చినా ఇవిడికేం పెద్ద నాలెడ్జ్ లేదని చెప్పినా ఏదైనా ఎంత పెరిగిందో అంత వెరుగుటి కొరికే అని తర్వాత పడిపోయిన రోజు మీరే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు స్థలాలు బేరాలు పెట్టారు, స్థలాలు బ్యాంకుల్లో పెట్టి, పొలాలు బ్యాంకుల్లో పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి బంగారం సిల్వర్ కొంటున్నారు. ఇవాళ కొంటే సిల్వర్ ఇవాళ డబ్బులు ఇస్తే ఇవాళకి వారం కానీ ఇవాళ డెలివరీ చేయటం లేదు అని చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఉంటే కొనుక్కోవచ్చు, తప్పులేదు, స్టోర్ చేసుకోవచ్చు. ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా అది ఆస్తిగా పనికొస్తుంది, అంతా బాగానే ఉంది. ఒక్కరోజు సిల్వర్ అంత పెరిగిపోవడం అనేది మనం ఈ మధ్యకాలంలో చూడలేదు, ఎక్కడా వినలేదు. కానీ ఇంకా 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 దాన్ని పెంచుతున్నారు. కరోనా వచ్చేసింది, అన్ని కేసులు వచ్చినాయి, ఇన్ని బెడ్లు ఖాళీ అయినాయి, ఇంతమంది ఉన్నారు. అసలు ఎలా పొక్కిచ్చేసి ప్యానిక్ చేశారో ఈ బంగారం వెండి మీద కూడా అలాంటి బ్రోకర్లే తయారయ్యారు. దాన్ని పెంచేస్తున్నారు. ఇక డిమాండ్ పెరిగి ఒక వస్తువుని వెళ్ళిపోయి కందిపప్పు దొరకదు అని చెప్పి ఒక ఊర్లో ప్రచారం చేయండి, షాపులో నిండిపోతారో లేదో చూస్తాను నేను. వదిలిపెట్టేస్తే ఏ రేటు ఉన్నదో అదే రేటు ఉంటుంది, దాన్ని వదిలేస్తే. ఇవాళ నేను ఉన్న ఊర్లో కందిపప్పు దొరకదట అని చెప్పి నేను వాట్సాప్ మెసేజ్ పెట్టి స్టేటస్ పెట్టి వదిలేసాను అనుకోండి, ఇంకా అంతే వెళ్ళిపోతారు. లేకపోతే ఏ వాటర్ అన్నా కల్తీ అయిపోయింది, అది తాగితే మనం చస్తుంటే అందరూ వాటర్ బాటిల్ వేయించుకోండి అనగానే అదే వాటర్ బాటిల్స్. మనమే దగ్గరుండి మన రేట్లని మనమే పెంచుకుని మన డబ్బుని మనమే నాశనం చేసుకుంటున్నాం. పెరిగిన రేట్ని పెరిగినట్టుగా అలా ఉంచేసి మామూలుగా ఎవరెళ్ళలో వాళ్ళు కూర్చుంటే అయిపోయేది. కానీ అలా కాదు. దీనికి సంబంధించి బ్రోకర్లు దీన్ని స్టోర్ చేసేసి అట్టు పెట్టుకుంటారు బాగా పాతకాలం. దానికి ప్రచారం చేస్తారు, బిజినెస్ చేస్తారు. ఇక అంతే, ఆ బిజినెస్ మాయలో పడిపోయి మనం కొట్టుకుంటూ ఉంటాం. అంతేనా? కరోనా అప్పుడు డోలో దొరకదంటే అసలు వెళ్ళిపోయి ఎక్కువ కట్టేసి మనం ఆ డోలో ట్యాబ్లెట్స్ తెచ్చేసుకుని ఇంట్లో పడేసుకుని ఎన్ని స్టోర్లు చేసుకున్నాం. సరుకులు సరుకులు ఉంచాము మనం. ఏ కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ మొత్తం మన ఇంట్లో ఉండేటట్టు నింపేసుకున్నాం. అవునా? ఇది కూడా అలాంటిది. అర్థమైందా? అది వ్యాక్సిన్లు వచ్చినప్పుడు ఎంత భయంకరంగా చేయించుకోకపోతే ఇంకా వ్యాక్సిన్లు అయిపోతాయి, ఈ బ్లడ్ టెస్ట్ చేసుకోకపోతే అలా అవుతుంది. మెడికల్ మాఫియా అయిపోయింది. లేకపోతే కరోనా టైంలో బెడ్ల మాఫియా అయిపోయింది. ఇప్పుడు బంగారం మాఫియా, వెండి మాఫియా తయారైంది. ఇది పరిస్థితి. భూముల రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి జనాలు ఊదరగొట్టేసి ఒక ఊరిని ఒక జిల్లాని పెద్ద హైప్ చేశారు. దాని తర్వాత కొనుక్కున్న ఆ నెల రోజులు కొనుక్కున్న వాడే బాగుపడ్డాడు. తర్వాత అంతా ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు నెత్తిని చెంగేసి కూర్చుని ఉన్నారు. అందుకని దేన్ని పెంచేది కూడా బయట ఉన్న బ్రోకర్స్ లాంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళు దాన్ని స్టోర్ చేసి పెట్టుకుని అప్పుడు మొదలు పెడతారు ఇట్లాంటివన్నీ. అందుకని ఎవరైనా కానీ మీకు ఎంత కావాలో, మీ దగ్గర ఎంత ఉందో దాన్ని విడిగా స్టోరేజ్గా ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉన్న డబ్బుల్ని క్యాన్సిల్ చేసుకుని అలాంటివి కొనుక్కోండి తప్ప అప్పులు చేసి మాత్రం దేని దగ్గరికి వెళ్లకుండా ఉంటే పోతుంది. ఏముంది, వాళ్ళు 1,00,000 రూపాయలు అప్పు చేసాం అనుకో, ఏమవుతుంది? వడ్డీ అంతా 10 రూపాయలు. వడ్డీ వ్యాపారస్తులు బీభత్సంగా ఇచ్చేస్తున్నట్టు, అన్ని చోట్ల వడ్డీలు తెచ్చేసి నార్మల్ మనుషులు కూడా కొనిపడేస్తున్నట్టు వెండిని బంగారం. అది పరిస్థితి. తర్వాత మళ్ళీ ఆ వడ్డీ వ్యాపారస్తులు ఇంటికి వెళ్ళి కొడతారు, బంగారం వెండి రేటు తగ్గిపోయిందట, అధిక వడ్డీకి మాకు ఇచ్చేవరా అని వాడిని తగలబెట్టి, వాడి ఇల్లు తగలబెట్టి వాడిని ఇబ్బంది పెడతారు. ఇది జరుగుతోంది. వాళ్ళకి కావాల్సినప్పుడేమో వడ్డీ వ్యాపారస్తులు మంచివాడు, వాళ్ళకి అక్కర్లేనప్పుడేమో అధిక వడ్డీకి డబ్బులు ఇస్తావరా అని చెప్పి చెత్త కొట్టడం. ఎంతవరకు న్యాయంగా ఉంది బయట సమాజం? అసలు నువ్వు వాడి ఇంటికి వెళ్ళి తీసుకోవడం ఎందుకు? అధిక వడ్డీ అంటే నాకు అక్కర్లేదు పొమ్మంటే అసలు నువ్వు వాడిని కొట్టే పరిస్థితి కాదు, వాడు నిన్ను వచ్చి కొట్టే పరిస్థితి కాదు. తీసుకోకుండా ఉంటే గోల వదిలిపోయేది. నీకు నచ్చి నీ అవసరం కోసం తీసుకుని నీ అవసరం తీరిపోయిందంతా వాడిని కొట్టడం. నాకేం వడ్డీ వ్యాపారాలు లేవు, అనవసరంగా అందరూ అనుకోమాకండి. అది పరిస్థితులు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయండి ఏ పని చేసినా. అర్థమైందా? బంగారం సిల్వర్ అనేది ఎప్పటికైనా
సిల్వర్ అంటే కప్పులు గిన్నెలకు వాల్యూ ఎప్పుడు ఉండదు. బార్ల రూపంలో కొనుక్కుని అట్టి పెట్టుకోండి. డబ్బు ఉంటేనే చేయండి ఏ పని చేసినా, అంతేనా?